తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మనం ఏ తప్పు చేయకుండా నువ్వెందుకు చదువు మానేయాలి? ప్లీజ్ ప్లీజ్ నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మా బొంకు నేర్చిందని గొడ్ల సావుడు దాకా వచ్చిందా మీ బాగోతం? అది కదండి లేదండి. అమ్మా కృష్ణ చెప్పేది వినమ్మా, మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చెట్టు కట్టేదిరా. నీ అబ్బా ఈ నాళ్ళకు దొరికింది ఆ పెదరట్లో వెంకట్రావు గారి పిల్లకదా చేతికి. ఏయ్ దీని తీసుకెళ్ళి లోపలట్టి కడియచ్చు. ఏయ్ కట్టేదిరా నా కొడుకుని. ఏయ్ నీ అబ్బా వాడు చేతులు కొట్టేస్తారేంటి? ఎంత ధైర్యం నీకు? ఏయ్ కొట్టార తాడు ఈ రాళ్ళకి కట్టేనా కొడుకు. రావడమ్మా మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వస్తుంది. వదిలితే మనిషి తగ్గండి బాబు. రావడమ్మా అచ్చరగా నీడివో ఇంతకి నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కిన అయిపోతుంటే నువ్వు సర్పంచ్ పోయి ఉండి నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోటీ ప్రతాపం? దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు చేయించుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గార రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చానంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పేట్రా? చదువుకని పంపిస్తే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబట్టానికి నీ కూతురు చదువు ఐఏఎస్ అదొక అందాల రాసి నువ్వు రావే. మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. పోరా అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి అడగినాయాలవి నువ్వేట్లా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా ఏందమ్మా ఇది? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతండి. అమ్మ రావణమ్మ నా మాటను, నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే రెండు కుటుంబాలు సరైన అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. నువ్వు మారవు. ఇదిగో వెంకట్రావు గారు మీరన్నా బయలుదేరండి కుర్రాన్ని తీసుకుని ఇక్కడి నుంచే. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కుర్రాన్ని ఎలా కొట్టించిందో. అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే నువ్వు వదిలేదంటే నేనే నిన్ను వదిలేస్తా. మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట ముందుకేస్తే కష్టం. ఇదిగో ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రావణమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. పదండి నేను సోచి చూస్తున్నాను, వెళ్ళు. రావణమ్మ గారు ఎగేసుకొచ్చేస్తారు యాదవులు. వారు మీ దొంపల దగ్గర తయారవుతారు కర్రలు. ఆనక సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా, ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే సార్ యాదవూరని యాదవూరు ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆరుదో చేతిలో దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గు ఎదురా నీకు? నీ చెప్పేది విన్నా ఏం మాట్లాడతావు ఎదవని చిక్కు లేకుండా. చూడు ఇలాంటి చేతకాని వాళ్ళ కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సొచ్చుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ఉందిగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా? మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా? సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు కదా? ఒరేయ్ నేను ప్రేమిస్తున్నది ప్రేయనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. ఫిట్టింగ్ బాగుంటుందంటావేంటయ్యా?
అది సరే, ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి, కానీ తన కూతురిని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబాదిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు ఎల్లుండి శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాట్లాడండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రమణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటుంది. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోత పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచల రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్టేనంట. అంతే కదరా మరి. ఏసీ రావణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా, పెద్దోడు కొంపలు ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట. అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయం మేము మాట్లాడదాని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇతర ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయ లేడు. పెద్దపాయ ఎవరు? జోగారావా? జోగారావు ఉండవాడయ్యా, నేను చెప్పేది పెద్దపాయ లింగారావు గురించి. ఏది పెళ్లి చేసుకుని పిల్లని చంపేసాడు ఆడేనా? నువ్వు చూసావా చంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాలి, దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకు వస్తే ఏం మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకట్రావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా, ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వ్యక్తి ఇప్పుడు ఆ వెంకట్రావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమ్, వారి హోదా మీ హోదా సేమ్, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కొట్టుతో పోయేదానికి కొట్టనే. అమ్మో, నేనేదో సామి చూసావురా, నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? నిన్ను ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తన్నా. అయ్యో ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదా అని మనుషులు నరికి పారేయటమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారారండి. అంత గడ్డి తినే మాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకట్రావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులు పడతా అనుకుంటారు కదా. సరే, దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. మాట్లాడుతున్నావా? ముండా సొగ్గట్ట అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాక్ నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు, మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరిగా అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు, మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది. మీరేమంటారు? చాలా పంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి, బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫ్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ పంతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. ఆ వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అనండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే. మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఎంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రమణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకటరావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రమణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. అంచేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రమణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందెలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడుస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా? ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే, మా ఇంటికి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా?
అయ్యా పిల్లలకి ఎగ్జామినేషన్స్ ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే మీ ఇష్టం కానివ్వండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం. 3 తమలపాకులు 2 ఆగండి, 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 ఆగండి. తీసుకొని మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరుదా లాయరు, మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు. మీరుదా చెప్పి పుడ్చండి. లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్ కి పెళ్లి చేయకూడదని ఆగాను. ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి. పైగా వీళ్ళు ప్రేమ పరీక్షలో నెగ్గారు. అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలని సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడతానయ్యా. అలాగేనండి. అంటే గింటే ఏం లేదు. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం. కృష్ణాప్రియ నిశ్చితార్థం గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఏంటండి? వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ 2004 అంటే 2004 సంవత్సరం మంత్ ఫిబ్రవరి తేదీ 13 రాత్రి 12 గంటల తర్వాత అంటే మార్నింగ్ అవర్స్ లో వ్యాలంటైన్స్ డే ప్రవేశిస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా 1:32 శ్రీ 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 పెద్దిరెడ్ల వెంకట్రావు గారి ఓన్లీ సన్ కృష్ణకు శ్రీ 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 యలమంచిలి రమణమ్మ గారి భర్త గారి ఏకైక డాక్టర్ బిసి హేమకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డిసైడ్ చేస్తూ వెడ్డింగ్ పత్రిక రాయడమైనది. అమ్మయ్యా, ఈ పెళ్లితో ఇక ఊళ్ళో ప్రశాంతత నెలకొంటుందన్నమాట. బ్రహ్మం గారు, ఈ 2 కుటుంబాలు ఈ రోజు ఒకటవుతున్నాయంటే దానికి కారణం మీరండి. నాదే ఉందండి. ఏంటండి నిశ్చితార్థానికి ఇంత ఆలస్యంగా అవుతున్నారు? పదండి పదండి. ఏమంటే ఒకసారి నన్ను గెలండి. ఎందుకు? నమస్కారం అమ్మా. ఏమా దర్శనం బాగా అయిందా? ఒసే కోడలి పిల్ల, నువ్వేం కలగంటం లేదే, నిజాన్నే చూస్తున్నావు. ఆడపడుచు గడ్డం పంపిస్తా గాని ఆ తెరిచిన్నోరు ఒకసారి మూసి నవ్వు. ఇదిగో అల్లుడు, జరిగిందంతా మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. అయ్యా లాయర్ గారు రండి, లోపల మాట్లాడుకుందాం. రండి రండి. అయ్యా లాయర్ గారు క్షమించాలి. ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకున్నాం. అవునండి. ఇగో మా వెధ ఉన్నాడు కదా, వీడు జీవితంలో ఇన్నాళ్ళకో మంచి పని చేశాడు. ఆ యలమంచిలి రమణమ్మ గారి కూతురు హేమ దాన్ని ప్రేమించాడండి. నేను అమ్మాయిని ప్రేమించాడు. చేసింది అలా చేసి మళ్ళీ ఎదవకోలు చెప్తున్నావు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? కాస్త వాడు చెప్పేది వినండి. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కాయా? ఇంకా మేడల మీదకి నీళ్ళ ట్యాంక్ మీదకి ఎక్కకుండా ప్రేమపేటల మీద కూర్చోబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఎవడో వెదో ఏదో రాస్తే నమ్మేడవేనా? నిజమేంటో తెలుసుకునేది లేదా? ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా? ఆ అమ్మాయి కోసం కాపు కాసి చేతులు ఊపింది నిజం కాదా? మొన్ననే కదరా పట్టపగలు గోడ దూకి గుట్టును బాధించుకున్నావు. ఏ అప్పుడే నిప్పులు తగ్గిపోయా? మావయ్య గారు, ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా. ఏంటంటే ఆన్లైన్ కేసు కొత్త 4 పేక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గానీ మాట తప్పే నీతి నాకు లేదు. చూడండి లాయర్ గారు, మీరు చెప్పండి, ఈ ఎదనా కొడుకు వల్ల అమ్మాయి మరో ఎదనా కొడుకుని మోస్తాను ఊరంతా పొగారు పుట్టింది. బుద్ధులు లబ్ని కొడుకు ఎవడన్నా పిల్లకి తాళి కడతాడంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆలోచించుకోవద్దు. ఏంటన్నా నువ్వు ఎంతసేపు నీ కాల్ ఇదే కానీ నేను చెప్పేది వినవా? అసలు నేను ఏంటో నువ్వు చెప్పేది? ఊరుకో న్యాయం నాకో న్యాయం. నా కూతురికి అల్లుడికి తెలియకుండా ఇట్లా కోళ్ళు కూడా పోయాను. అలాంటిది ఇవాళ తాంబూలాలు పుచ్చుకున్నాను. తప్ప లాయర్ గారు చెప్పండి. అది మీ అబ్బాయి. మా అబ్బాయికే వాడికే కథ అర్థమయ్యేలా చెప్పండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను పెడతాను. డాడీ, నేను కృష్ణ ప్రేమించుకున్నా అన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజీలో కూడా
డాడీ నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది డాడీ. నీకేమన్నా మతిపోయిందా? బుర్రుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్న మాట వింటుంది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు, నిన్నే ఇటు చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా? కృష్ణ, కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది, కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాట మీది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? అసలు ఏమైంది నీకు? చూడు, వీఆర్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీఆర్ ఫ్రెండ్స్. గుండెల్లో గూడు గడ్డ నవ్వే మూవరో మురిపాల ముద్దు బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యి బట్ట అందాలు చిందేలా